ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంటికి ఆస్తికి వారసుని తెస్తావు అని ఎంతో సంబరపడిపోయి ఉండాము, ఎంతో సంతోషపడిపోయి ఉండామమ్మీ. ఈ చేదు నిజాన్ని మేమిద్దరము జీర్ణించుకోలేకపోతా ఉండాము. అసలు నువ్వెట్టా తట్టుకుంటున్నావో మాకు అర్థం కావడం లేదు. బాధపడకండి అత్తయ్య, మీ కలింకా చెదిరిపోలేదు. దేవుడు మళ్ళీ కరుణిస్తే మళ్ళీ వదిన గర్భవతవుతుంది. అప్పుడు మీరు ఆశపడ్డట్టే పండంటి మగబిడ్డను కంటుంది. దేవుడు కరుణించినా మేము కనికరించాలి కదమ్మీ. కౌశికి జీవితంలో సంతోషం ఉండకూడదు, ఇంకో బిడ్డ ఉండకూడదు. కరెక్ట్ గా చెప్పావు జగదాత్రి. ఇంకా చాలా టైం ఉంది కదా. ఇలాంటిది ఒకటి జరుగుతుందని, అది కూడా నాకే జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు. దీన్ని ఎలా తీసుకోవాలో, ఎలా జీర్ణించుకోవాలో నాకు తెలియడం లేదు. వదినా, ఎన్నో కష్టాలని, ఎన్నో పరీక్షలని, ఎన్నో అభిమానాలని, 6 ఏళ్ల దూరాన్ని దాటుకుని ఇంత దూరం ఇంత గట్టిగా నిలబడగలిగారు. మీతో వచ్చిన కష్టం పోతుందని, కాలంలో కలిసిపోతుందని చెప్పలేను. కానీ మనసుకు కలిగిన గాయం మానుతుంది. ఎప్పట్లాగే ఇప్పుడు కూడా ఒకరి మీద ఒకరు నమ్మకం పెట్టుకుని కలిసి అడుగు ముందుకు వేయండి. మేడం, పేషెంట్ చాలా నీరసంగా ఉన్నారని చెప్పాను కదా. ప్లీజ్ ఆవిడ్ని ఎక్కువసేపు మాట్లాడించకండి. మీరంతా బయటికెళ్ళండి. డాక్టర్, నేను కాసేపు తన దగ్గర ఉండొచ్చా? కాసేపు ఉండి మీరు కూడా వెళ్ళిపోండి సార్. ఆవిడ ఎంత రెస్ట్ తీసుకుంటే అంత మంచిది. ఇక పదండి పదండి, కౌశికి రెస్ట్ తీసుకుంటుంది. పోదాము, పదమ్మి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.